ఇప్పుడు హెడ్లైన్ చూద్దాం. నిజామాబాద్లో డ్యూటీ మధ్యలో కానిస్టేబుల్ ఈ ప్రమోద్ హత్య. అపరాధి షేక్ రియాజ్ కత్తితో దాడి చేసిన ఈ ఇన్సిడెంట్ లా ఎన్ఫోర్స్మెంట్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ పై గంభీర ప్రశ్నలకు కారణమైంది. నమస్కారం అందరికీ. తెలంగాణలో ఈరోజు ఒక గంభీరమైన ఘటన జరిగింది. డ్యూటీ మధ్యలో ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద అక్యూజ్డ్ అటాక్ చేసి చంపడం పబ్లిక్లో భయంకర కలకాలం క్రియేట్ రేపింది. నిజామాబాద్లో వెహికల్ థెఫ్ట్ కేసులో ఇన్వాల్వ్ అయిన అక్యూజ్డ్ షేక్ రియాజ్ని సిసిఎస్ కానిస్టేబుల్ ఈ ప్రమోద్ ఎస్కార్ట్ చేస్తున్నాడు. మధ్యదారిలో అక్యూజ్డ్ రియాజ్ దగ్గర ఉన్న కత్తితో కానిస్టేబుల్ ప్రమోద్ మీద అటాక్ చేసి స్పాట్లోనే చంపేశాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత నిజామాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్లో టెన్షన్ పెరిగి సేఫ్టీ ప్రోటోకాల్స్ మరియు ఎస్కార్ట్ ప్రొసీజర్స్ మీద పెద్ద చర్చలు మొదలయ్యాయి. అక్టోబర్ 17 రాత్రి అరౌండ్ 8:30 సమయంలో నిజామాబాద్ సిటీలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. సిసిఎస్ నిజామాబాద్ డిపార్ట్మెంట్కి సంబంధం ఉన్న కానిస్టేబుల్ ఈ ప్రమోద్ ఒక వెహికల్ థెఫ్ట్ కేస్ అక్యూజ్డ్ షేక్ రియాజ్ని క్యాప్చర్ చేసి స్టేషన్కి తీసుకొని వెళ్తున్నప్పుడు ఈ అటాక్ జరిగింది. వినాయక నగర్ దగ్గర ట్రావెల్ చేస్తున్న సమయంలో రియాజ్ సడన్గా నైఫ్ తీసుకొని ప్రమోద్ని చెస్ట్ మరియు బ్యాక్ ఏరియాలో స్టాబ్ చేశాడు. ఈ అటాక్లో ప్రమోద్ యొక్క నెఫ్యూకి కూడా థై ఇంజ్యూరీతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. దాని తరువాత రియాజ్ బైక్ మీద పారిపోయాడు. ప్రమోద్ని త్వరగా లోకల్ హాస్పిటల్కి తీసుకొని వెళ్లారు. కానీ డాక్టర్స్ చేసిన ప్రయత్నాలకు సమాధానం ఇవ్వకుండా ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయారు అని డిక్లేర్ చేశారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత నిజామాబాద్ సిటీ పోలీస్ ఇమ్మీడియట్గా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఇంటెన్సివ్ మ్యాన్ హంట్ స్టార్ట్ చేసింది. రియాజ్ని రిపీటెడ్ అఫెండర్గా ఐడెంటిఫై చేశారు. వెహికల్స్ థెఫ్ట్స్ మరియు చైన్ స్నాచింగ్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు అని పోలీస్ సోర్సెస్ చెప్పారు. నిజామాబాద్లో రీసెంట్గా మైనార్ క్రైమ్స్ పెరిగాయి. దానివల్ల సిసిఎస్ యూనిట్స్ రెగ్యులర్ ఆపరేషన్స్ చేస్తున్నాయి. కానిస్టేబుల్ ప్రమోద్కి 20 years సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉంది. తన సిన్సియారిటీ మరియు డిసిప్లిన్ క్లియర్గా కనిపిస్తుంది. ఇనిషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఎస్కార్ట్ ప్రోటోకాల్స్ ఫాలో చేయకపోవడం వల్ల ఈ ట్రాజిక్ ఇన్సిడెంట్ జరిగింది. ఎందుకంటే అక్యూజ్డ్ని థరో సెక్యూరిటీ చెక్ చేయకుండా వెహికల్లో తీసుకువెళ్లారు. తెలంగాణ డీజీపీ శివాధర్ రెడ్డి పర్సనల్లీ ఇన్సిడెంట్ని రివ్యూ చేశారు మరియు చెప్పారు, డ్యూటీలో ఉన్న ఆఫీసర్ని అటాక్ చేసిన అక్యూజ్డ్ని త్వరగా పట్టుకుంటారని, అలాగే ఇలాంటి ఘటనలు టాలరేట్ చేయొద్దు అని ఎంఫసైజ్ చేశారు. స్పెషల్ పోలీస్ టీమ్స్ నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ మరియు ఆదిలాబాద్ బార్డర్స్లో డిప్లాయ్ చేశారు అక్యూజ్డ్ని ట్రాక్ చేయడానికి. ప్రమోద్ సాక్రిఫైస్ పోలీసింగ్ డ్యూటీ కోసం రిమైండర్ అని మరియు తన సేవ డిపార్ట్మెంట్కి అన్ఫర్గెటబుల్ అని జీవన్ రెడ్డి కండోలెన్సెస్ ఎక్స్టెండ్ చేసి చెప్పారు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటర్నల్ రివ్యూ స్టార్ట్ చేసింది ఎస్కార్ట్ అండ్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ రివైజ్ చేయడానికి. కానిస్టేబుల్ ఫ్యామిలీ గవర్నమెంట్కి అప్పీల్ చేశారు ఫర్ ఇమీడియట్ ఎక్స్ గ్రాషియా సపోర్ట్ మరియు ఎంప్లాయ్మెంట్ అసిస్టెన్స్. ఈ ఇన్సిడెంట్ తెలంగాణలో పబ్లిక్ మరియు పోలీస్ సర్కిల్స్లో సెక్యూరిటీ అవేర్నెస్ని పెంచింది. కానిస్టేబుల్ సేఫ్టీ గేర్, ఎస్కార్ట్ ప్రొసీజర్స్ మరియు బాడీ చెకింగ్ ప్రోటోకాల్స్పై ఇప్పటికీ చర్చలు జరుగుతున్నాయి. లోకల్ సిటిజన్స్ పబ్లిక్ సేఫ్టీ కోసం రిస్క్ తీసుకుంటున్న ఆఫీసర్స్కి ప్రాపర్ ప్రొటెక్షన్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. అక్యూజ్డ్ని ఎస్కార్ట్ చేస్తున్నప్పుడు మ్యాండేటరీ బాడీ చెక్ చేయడం, డ్యూయల్ ఆఫీసర్ ఎస్కార్ట్ మరియు ఆర్మర్డ్ వెహికల్స్ యూజ్ చేయడం అవసరం. ఈ బేసిక్ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫాలో చేసినప్పుడు ఇలాంటి ట్రాజిక్ ఇన్సిడెంట్స్ అవాయిడ్ చేయొచ్చు అని రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ వి రంగనాథ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. కానిస్టేబుల్ ప్రమోద్ బ్రేవరీ తెలంగాణ పోలీస్ స్పిరిట్కి సింబల్.
డ్యూటీలో రిస్క్స్ రెడ్యూస్ చేయడానికి ప్రాక్టికల్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేయడం ఎసెన్షియల్ అని తెలంగాణ పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి రమేష్ యాడ్ చేశారు. ఈ ఇన్సిడెంట్ మనకి చెప్పేది లా ఎన్ఫోర్స్మెంట్ పర్సనల్కి ప్రాపర్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. రొటీన్ ఆపరేషన్స్లో అన్ఎక్స్పెక్టెడ్ డేంజర్స్ అయిన ఆఫీసర్స్ అలర్ట్గా ఉండాలి. పబ్లిక్, గవర్నమెంట్ మరియు పోలీస్ కలిసి కోఆపరేట్ చేస్తే సేఫ్టీ పెరగడంతో పాటు పబ్లిక్ ట్రస్ట్ కూడా పెరుగుతుంది. ఈ పాయింట్ తెలంగాణ పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి రమేష్ కూడా హైలైట్ చేశారు. ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.